యేసువా వందన, యేసువా స్తోత్రం, తండ్రి వందన, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందన, ఆత్మదేవా స్తోత్రం, ఏకదేవా వందన, ఏకదేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు మనము రాణి కొమ్మల ఆదివారాన్ని కొనియాడుతూ వస్తూ ఉన్నాం. మరొక మాటలో చెప్పాలంటే శ్రమల ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాం. తపస్కాలం అంతా ఒక ఎత్తు, పవిత్ర వారం ఒక ఎత్తు. తపస్కాలంలో ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మ క్రియలు అని నిష్ఠపూరితమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఎంతో ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ పవిత్ర వారంలో అడుగు పెట్టబోతున్నటువంటి తరుణంలో అనగా రాణి కొమ్మల ఆదివారంతో మనము పవిత్ర ఆదివారంలోనికి అడుగు పెడుతూ ఉన్నాం. ఈ పవిత్ర ఆదివారం మనను పాస్కా వైపు నడిపిస్తూ ఉంది. ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే, ఎందుకు తపస్కాలంలో చివరి వారాన్ని పవిత్ర వారంగా పరిగణిస్తూ ఉంది అంటే, ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, ఈ పవిత్ర వారానికి ముందు మన పాపాల కొరకు, మన వ్యసనాల కొరకు, మనము జీవించినటువంటి చెడు జీవితాల కొరకు మనము చింతిస్తాం, మనము పశ్చాత్తాపడతాం, మన గురించి మనం సిగ్గుపడతాం, మన గురించి మనము దేవుని ముందు ప్రాధేయపడుతూ వినమ్రతతో మన యొక్క పాపపు జీవితాలను ఒప్పుకుంటూ వాటికి అవసరమైనటువంటి ప్రార్థనలను, ఉపవాసాలను, దాన ధర్మ పనులను చేస్తూ జీవిస్తూ ఉంటాం. కానీ ఈ పవిత్ర వారంలో అడుగుపెడుతున్నటువంటి తరుణంలో మనము ధ్యానించేటటువంటి అంశం ఏమిటి అంటే, ప్రభువు నా పాపముల కొరకు, ప్రభువు నా వ్యసనముల కొరకు, ప్రభువు నా రోగముల కొరకు ఇదిగో శ్రమలను అనుభవించడానికి ముందుకు సాగిపోతూ ఉన్నారు, శిలువ మరణాన్ని పొందడానికి ముందుకు నడుస్తూ ఉన్నారు అని ధ్యానం చేసుకుంటూ, ఏడుస్తూ, కన్నీరు కారుస్తూ, నా కోసం మరణిస్తున్నటువంటి ప్రభువు కోసం చింతించేటటువంటి సమయమే ఈ పవిత్ర వారము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, అందులోని మొదటి భాగాన్ని ఈనాడు పవిత్ర వారంలోని ఆదివారమైనటువంటి రాణి కొమ్మల ఆదివారం నాడు మనము ధ్యానించుకుంటున్నాం. ఈ పవిత్ర వారంలో మొట్టమొదటి జరుగుతున్నటువంటి భాగం సాంగ్యం ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభువు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా గాడిద పైన పురజనుల మధ్యలో యెరూషలేములోనికి ప్రదక్షిణగా వస్తున్నటువంటి సన్నివేశాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. అదే ఈనాడు సువార్త పట్టణంలో మనము ఆలకించినాము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, ఇక్కడ మనం కొన్ని విషయాలను గమనించాలి. ఒక ప్రపంచము, ఆ ప్రపంచంలో ఒక సామ్రాజ్యము అనగా ఒక దేశము అనేటటువంటిది స్థిరంగా నిలబడాలి అన్నా, అన్ని విధాలు కూడా పై ఎత్తులో ఉండాలి అన్నా, దాన్ని పరిపాలించేటటువంటి నాయకుడు గట్టోడై ఉండాలి. ఆ నాయకుడు దృఢంగా ఉండాలి, బల సంపన్నుడై ఉండాలి, శక్తిపరుడై ఉండాలి. అవసరమైతే 10 మంది శత్రువులైనా చంపగలిగేటటువంటి శక్తిపరుడై ఉండాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, ఇది ప్రపంచం మనకు నేర్పిస్తున్నటువంటి ఒక ఉదాహరణ. ఒక రాజు లేదా ఒక దేశాన్ని పరిపాలించేటటువంటి నాయకుడు ఉండవలసినటువంటి హోదా ఇది. అదే విధంగా ఆనాటి కాలంలో ఉన్నటువంటి యూదా ప్రజలు
ఎందుకంటే ఆయన చేసినటువంటి అద్భుతాలు అలాంటివి, ఆయన బోధించినటువంటి బోధనలు అలాంటివి, అవన్నీ కూడా ఆ ప్రజలకు ఒక ఆశను పుట్టించాయి. ఇదిగో మాకు ఈయనే రాజు కాబోతున్నాడు, ఈయనే ఒక సామ్రాజ్యాన్ని నిర్మించబోతున్నాడు, ఈయనే మమ్మల్ని కూడా పరిపాలించబోతున్నాడు అని ఒక ఆశ అనేటువంటి వాళ్ళు చిత్రించబడింది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. అందుచేతనే ఈరోజు ప్రభు గాడిద పైన వస్తున్నటువంటి సన్నివేశంలో వాళ్ళందరూ కూడా హోసానా గీతాలు పాడుతూ ఉన్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్ల కొమ్మలు నరికి ఒక పూల బాటగా ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎలా రాజు పువ్వులు జల్లుతూ ఆహ్వానిస్తారు. అలా ఇందులో ఉన్నటువంటి బలవంతం ఏంటంటే మనం ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళినట్లయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు, ఒక దేశం మీద ఇంకొక దేశం యుద్ధానికి వెళ్ళినప్పుడు రాజులు గుర్రాలపై వెళ్తుండే వాళ్ళంట. ఆ యుద్ధాన్ని ముగించుకొని యుద్ధంలో వీరులైనటువంటి రాజులు, అనగా యుద్ధాన్ని గెలిచినటువంటి రాజులు తిరిగి గాడిద పైన వారి యొక్క స్వదేశానికి వస్తుండే వాళ్ళంట. ఇది దేని నిదర్శనం అంటే, ఇదిగో యుద్ధం ముగిసిపోయింది, ఇక యుద్ధ బీభత్సం అనేటువంటిది లేదు, ఇక మరణం అనేటువంటిది లేదు, మన దేశంలో ఇక శాంతి నెలకొనబోతుంది. ఇదిగో నేను మీ అందరి తరపున, మా అందరి తరపున, మన దేశం కొరకు యుద్ధాన్ని చేసి యుద్ధాన్ని గెలిచి ఇదిగో వస్తూ ఉన్నాను, కాబట్టి మీరు ఆనందించండి, ఇక భయము చింత అనేటువంటిది అవసరం లేదు అని తెలియజేసేటటువంటి ఒక సంఘటనే ఒక రాజు గాడిద పైన తన దేశానికి వచ్చేటటువంటి సంఘటన ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల. అదే ఈరోజు యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలో కూడా జరుగుతుంది. అందుచేతనే ప్రజలందరూ కూడా హోసానా గీతాలతో ఆయనను ఎలుగెత్తి పొగడుతూ, ఒక విధంగా చెప్పాలంటే బూస్టింగ్ అన్నమాట, ప్రభుకి గొప్పగా అన్ని చేస్తున్నాయి, మా రాజు నువ్వే అని. కానీ ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, ప్రభు వస్తున్నటువంటి రాకడను, ప్రభు లోతుల్లో ఉన్నటువంటి తన మనస్సులో ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచనలను మనం గమనించినట్లయితే ఆయన నవ్వుకుంటూ ఉంటారు. ఆయన నవ్వుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, నేను వస్తున్నటువంటిది బలి పోసుకోవడం కోసం, నేను వస్తున్నటువంటిది నా రక్తాన్ని చిందించడం కోసం, నేను వస్తున్నటువంటిది నన్ను నేను సంపూర్ణంగా సమర్పించుకోవడం కోసం. మీరేమో నన్ను చూసి ఆనందపడుతూ ఉన్నారు. మీ పాపాల వల్ల నేను ఈరోజు ఇదిగో ఈ విధంగా రాబోతున్నాను, మీ పాపాల వల్ల నేను నా యొక్క రక్తాన్ని చిందించబోతూ ఉన్నాను, మీ పాపాల వల్ల నేను శ్రమలకు సిద్ధపడుతూ ఉన్నాను, మీ పాపాల వల్ల అని లోపల ఆయన మదన పడుతూ నవ్వుకుంటూ ఉండొచ్చు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల. అందుకని ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి ఒక 3 మాటలు నేను ఎన్నుకున్నాను. మొదటిది వినమ్ర రాజు, వినమ్ర సామ్రాజ్యం. మొదటి పాయింట్ వినమ్ర రాజు, వినమ్ర సామ్రాజ్యం. రాజు వినమ్రతతో కూడినటువంటి జీవితాన్ని జీవిస్తే రాజ్యం నిలబడుతుందా? నిలబడు, సందేహం లేదు. ఇప్పుడైతే రాజ్యం లేదు కాబట్టి డౌట్ ఉండొచ్చు. రాజు వినయాన్ని ప్రదర్శిస్తే, రాజు నెమ్మదితనాన్ని ప్రదర్శిస్తే, రాజు తగ్గింపుతనాన్ని ప్రదర్శించుకుంటే, రాజు క్షమించుకుంటూ పోతే ఆ సామ్రాజ్యం అనేటువంటిది నిలబడదు, కొట్టుకుపోతుంది. కానీ ఈ రాజు, మన రాజు అయినటువంటి యేసుక్రీస్తు రాజు ఈ రోజు పలుకుతున్నటువంటి మాటలు మన సువార్త పట్టణంలో ఆలోచించి ఉన్నాము ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు. యెషయా గ్రంథము, జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం. సియోను కుమారి నీవు మిక్కిలి సంతసింపుము, యెరూషలేము కుమారి నీవు ఆనందనాదము చేయుము,
నీతిపరుడు, గమనించండి మొదటి మాట, ఆయన నీతిపరుడు, రక్షణ గలవాడును, దీనుడై గాడిద పైనను గాడిద పిల్ల పైనను ఎక్కువచ్చును. అదే మాటను ఈనాడు సువార్త పట్టణంలో మనం ఆలోచిస్తున్నాం. ఏంటి? 5వ వచనం, ఇదిగో నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు, అతడు వినమ్రుడు. మిగతాదంతా సేమ్, అతడు వినమ్రుడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వినమ్రతతో కూడినటువంటి స్వభావం కలిగినటువంటి రాజు మన దేవుడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇవి గమనించినటువంటి ప్రజలు వారు ఊహించుకున్నటువంటి ఊహలలో ఆయన ఈరోజు ఎత్తు పొగుడుతూ ఉన్నాయి. హోసన్న హోసన్న హోసన్న, రాజు రాజా, ప్రభువులకు ప్రభు అని ఎత్తు పొగుడుతూ ఉన్నారు. కానీ వారికి తెలియనటువంటిది ఏంటంటే ఆయన ఇదిగో కంటికి కనిపించేటటువంటి సామ్రాజ్యాన్ని నెలకొల్పడానికి రాలేదు అనేటటువంటి వాస్తవం వారికి తెలియదు. మనందరూ ఒక భ్రమ ఏంటి? ఇదిగో రోమన్ సామ్రాజ్యాన్ని మట్టి కల్పించి వారికి వ్యతిరేకంగా పోరాడి గెలిచి మాకు ఇదిగో ఒక నూతన సామ్రాజ్యాన్ని ఇవ్వబోతున్నాడు అనేటువంటి భ్రమలోనే ఉండిపోయాయి. అందుకే ఆయన అంటాడు చాలా సందర్భాల్లో, నేను ఇక్కడ చెందినటువంటి వాడిని కాదు అంటాడు, నా రాజ్యము ఇది కాదు అంటాడు, నాది పరలోక రాజ్యము, నేను పరలోకానికి సంబంధించినటువంటి వాడు అంటే. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, ఈ మాటలన్నింటినీ కూడా బాగా అర్థం చేసుకుంది ఎవరంటే ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, మత పెద్దలు. మీరు ఎంత చక్కగా అర్థం చేసుకున్నారంటే ఈయనే ఆయన అంగీకరించినంతగా అర్థం చేసుకున్నారు. కానీ అంగీకరించేటటువంటి స్వభావంలో లేకపోయారు. కారణం ఏంటంటే ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, ఎన్నో మాటలు చెప్పినట్టుగా ఐడెంటిటీ క్రైసిస్. వారికి రావాల్సినటువంటి గుర్తింపు అనేటటువంటిది ఈయనకు వెళ్ళిపోవడం వలన, అందులో మరి ముఖ్యంగా ఈరోజు గాడిద పైన రావడం, అందులో ఆయన ప్రదర్శించుకునేటటువంటి విధానం వారికి కనిపించడం వల్ల వారు ఏమవుతున్నారు? ఇంకా కోపోద్రిక్తులు అయిపోతూ ఉన్నారు. అది ఏ విధంగా దారితీస్తుందంటే, ఇదిగో హోసన్నా 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 అని పాడినటువంటి ప్రజలే సిలువ వేయుడు సిలువ వేయుడు సిలువ వేయుడు అని పలికించేటటువంటి విధంగా నడిపించింది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, కారణం దేవుడు వినయాన్ని ప్రదర్శిస్తుంటే మానవుడు వినయాన్ని కాలరాస్తూ ఉన్నాడు. మానవుడు వినయాన్ని అంగీకరించలేకపోతూ ఉన్నాడు. నా రాజ్యాన్ని నేను వినయంతో నిర్మించుకుంటే నీకు కాదేంటి? నా రాజ్యాన్ని నేను ప్రేమతో నిర్మించుకుంటే నీకు వచ్చినటువంటి కాదేంటి? నా రాజ్యాన్ని నేను ప్రేమతో క్షమతో నిర్మించుకుంటే నీకు వచ్చినటువంటి బాధేంటి? అదే ఇక్కడ ఉన్నటువంటి బాధ. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు, ఈయన వినయపరుడైతే ఇదిగో రోమా సామ్రాజ్యం చక్రవర్తి మా యొక్క రాజ్యాన్ని నాశనం చేసేస్తాడు, మనందరినీ కూడా పడగొట్టేస్తాడు అనేటటువంటి భయాన్ని పుట్టించాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు, ఆ భయం చేతనే ఇదిగో పొగుడుతున్నటువంటి ఈ నాలుగులే చంపివేయండి చంపివేయండి అని ఆత్మనాదం చేస్తూ ఉన్నాయి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, ఎవరినైతే చూస్తే భయపడిపోతారో అలాంటి వారిని కూడా ఈరోజు విడుదల చేయుడు అంటున్నారు బర్నబాస్. అలాంటి వారిని విడుదల చేయుడు అనేటువంటి వాక్యం మనం ఆలోచిస్తాం. ప్యాషన్ మనం చదివే దాంట్లో మనం ఆలోచిస్తాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు, కారణం దేవుడు వినయాన్ని ప్రదర్శిస్తుంటే మానవుడు వినయాన్ని ప్రదర్శించలేకపోతూ ఉన్నాడు. కళ్ళు మూసుకుపోతున్నాయి మానవుడిని. అందువలనే దేవుడిని అంగీకరించలేకపోతున్నాడు. ఆయన వస్తున్నాడు ఎలా? గాడిద పైన ఆయన వస్తున్నాడు. నేను శాంతి కాముడిని, ఇక యుద్ధం లేదు, అందరూ శాంతి అని నిరూపించిన కొరకు ఆయన
మరియు అస్థిరమైనటువంటి స్థిరత్వం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు, ఈ రెండు కూడా దేవాది దేవుణ్ణి ఇదిగో ఆ యొక్క శ్రమలకు గురి చేస్తూ ఉంది. మానవుల యొక్క అస్థిరత్వం, ఫికిల్నెస్ అంటారు ఇంగ్లీష్. ఫికిల్నెస్ అంటే అస్థిరమైనటువంటి స్వభావం, అస్థిరమైనటువంటి మనస్తత్వం. ఈ క్షణానికి జై జై జై, ఒక్క క్షణం మారేసరికి నువ్వు మాకొద్దు. మనం కూడా మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారితో ఇలానే మాట్లాడతాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు, మన ముందు ఎక్కువ లేకపోతే ఆయన ఉన్నప్పుడు మనం ఏమంటాం? నీకంటే గొప్పడు లేడు, నువ్వే మంచిదాన్ని, నువ్వే అన్ని 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 గొప్ప అని అంటాం. ఒక్కసారి అక్కడి నుంచి ఆయన పోయి వెళ్ళిపోయి ఇంకొక వచ్చారనుకో, ఆ వ్యక్తి గురించి ఏదైనా మాట వచ్చింది అనుకో, ఇక లేకపోవని చెప్తాం. క్షణమూలంలో జీవితం మారుకుంటున్నాం కదా. మన ఉదాహరణ మన ఆలోచనలు కూడా అంతే. క్షణికంలో మనకు ఆలోచనలు కూడా మారిపోతూ వస్తూ ఉంటాయి. ప్రేమటువంటి సహోదరి సహోదరులు, అందుకనే నేను చెప్తూ ఉన్నాను, హ్యూమన్ ఎమోషన్స్ ఫికిల్నెస్. ఈ మానవుని యొక్క ఆలోచన విధానం ద్వారా కష్టానికి, సంతోషానికి, బాధకి, ఆనందానికి మధ్యలో ఎన్నో రకాలైనటువంటి హావభావాలను వ్యక్తపరుస్తూ ఉంటాడు మానవుడు. అలా వ్యక్తపరుస్తున్నటువంటి తరుణంలోనే ఇదో ఈరోజు ప్రభువు చెప్తున్నటువంటి మాట, మీ యొక్క అస్థిరమైనటువంటి ఆ యొక్క స్వభావమే నన్ను ఈరోజు ఈ యొక్క శ్రమలకు, ఈ యొక్క పాపాలకు గురి చేస్తుంది అని మనందరం కూడా నేర్పిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు, అందుకు గాను ఆ యొక్క పైన ఊరేగింపుగా వస్తున్నాడు. ఒక బలి పశువుగా నేను వస్తున్నాను మీ మధ్యలోని. ఎవరైతే నన్ను జై జై అంటున్నారో వాళ్ళు నన్ను చంపాలి చంపాలని అంటారని తర్వాత మొదలు పడుతూ హావభావాలను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు, ఇక్కడ మనం ఇంకొకటి గమనించాలి. అధికారము అనేటటువంటిది ప్రపంచంలో ఏదో ఒకటి మన దగ్గర ఉంటేనే మనకు వస్తుంది అనేటటువంటిది మన యొక్క ఆలోచన. కానీ దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఆలోచన ఏంటంట, ఎప్పుడైతే నిన్ను ఇతరుల కొరకు నాటుకుంటుకుంటావో, నిన్ను ఇతరుల కొరకు బాధ పెట్టుకుంటావో, నిన్ను నువ్వు ఇతరుల కొరకు సమర్పించుకుంటావో, అప్పుడు నువ్వు ఉన్నతవంతుడు అవుతావు. అప్పుడు నీకు ఇదిగో ప్రపంచమే నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారి అధికారాన్ని ఇస్తారు. అది ఇక్కడ ఆయన చేసి చూపిస్తున్నారు. తనకు తాను సంపూర్ణంగా సమర్పించుకోవడం. అది మూడో పాయింట్. ఏంటి? శ్రమలలోకి నడవడం, చీకటిలోకి నడవడం. ఏంటి ఇక్కడ చీకటి? చెప్తారా? ప్రియమైనటువంటి సహోదరి సహోదరు, ఇక్కడ చీకటి లేదా ఇక్కడ శ్రమలు అంటే మన పాపాలే. మన యొక్క పాపము భారమే ఆయనను చీకటిలో పెట్టేస్తుంది. మన యొక్క పాపము భారమే ఆయనను శ్రమలోకి, బాధలోకి నెట్టేస్తుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరు, దేవుడు చీకట వెలుగా? వెలుగు. దేవుడికి బాధ కలుగుతుందా? దేవుడు బాధపడతాడా? నేను అడుగుతున్న దానికి సమాధానం చెప్పండి, కరెక్ట్గా చెప్పండి. దేవుడు బాధపడతాడా? దేవుడికి నొప్పి కలుగుతుందా? దేవుడికి నొప్పి కలుగుతుందా? కలుగుతుందా? నేను అందుకే యేసుప్రభు అనలేదు, అధికంగా ఆలోచించండి. దేవుడు అక్కడ అందుకని దేవుడికి నొప్పి కలుగుతుందా? కలగదు. దేవుడికి నొప్పి కలగదు. దేవుడు బాధ కలుగుతుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు, దేవుడికి బాధ కలుగుతుంది. దేవుడు బాధపడ్డాడు కాబట్టి తన యొక్క ఏకైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును ఈ యొక్క లోకానికి పంపించాడు. దేవుడు
సృష్టించిన పిల్లలు కాబట్టి ఇంకా మనం నశించుకోకూడదని, ముఖ్యంగా ఏంటి, ఆయన కోపాన్ని ప్రదర్శించకుండా ఉండడానికి ఏకైక కారణం ఏంటంట, మనం నశించుకోకూడదని, మనం అధోగతి పాలైపోకూడదని, మనము సైతాను బంధంలో పడిపోకూడదని, మనం నిరంతరం కూడా ఆయనతో ఉండాలని. ఆయనతో ఉండాలంటే ఆయన కోపం కాదు మన మీద పడవలసింది, ఆయన ప్రేమ మన మీద పడాలి. ఆయన ప్రేమ పడితేనే మనము ముందు అడుగు వేయగలం, లేకపోతే మనకు పులిస్తాడు మన జీవితానికి పులిస్తాడు. అందువల్ల ఆయన కోపాన్ని వీడి ప్రేమను ఎదుర్కొన్నాడు. ఆ ప్రేమకు ప్రతిరూపమే ఇదిగో ఈయన ప్రేమైనటువంటి సహోదరి సహోదరు. ఆ ప్రేమని ఈ రోజు ఆయన కనపరుస్తున్నారు కదా. ఇదిగో మీ పాపములన్నింటినీ, మీ వ్యసనములన్నింటినీ, మీ చెడుగుతులన్నింటినీ నా మీద వేసుకుంటున్నారు, నా మీద వేసుకుంటున్నాను, నా మీద వేసుకొని వస్తున్నాను. గాడిదను దేనికి కొడతాం? గాడిదను దేనికి వినియోగిస్తాం మనం? బరువులు వేయడానికి. ఓకేనా? గాడిదను మనము బరువులు వేయడానికి ఉపయోగిస్తాం. ముఖ్యంగా మా వైపు వెళ్తే సాలూరు ఆ ఏరియాలో ఎక్కువ గాడులు ఉండేవి. ఇప్పుడు తగ్గిపోయాయి, కానీ ఒకప్పుడు ఎక్కువ గాడులు ఉండేవి. ఎక్కువ చాటల వాళ్ళు వాటిని పెద్ద పెద్ద మూటలు పెట్టి చెరువులకు వెళ్ళాము. ప్రేమ సహోదరి సహోదరు, ఇక్కడ గాడిదలు ఎక్కువ ఎదుర్కొన్నారు. తగిన కొట్టిన పుట్టిన బాధిన దానికి చలనం ఉండదు, దానికి చలనం ఉండదు. ఎంతసేపు భారాన్ని మోయడమే, ఎంత భారం ఎంత బరువైనా కూడా మోయడమే. యేసుక్రీస్తు ప్రభువు తనను తాను గాడిద పైన పెట్టుకోవడంలో ఉన్నటువంటి పరమార్థం ఏంటంటే, ఇంకొక మాటలో నేను కూడా మీ యొక్క భారాన్ని, మీ యొక్క బరువును, మీ యొక్క పాపపు బరువులంతటినీ కూడా ఇదిగో ఈ విధంగానే మోస్తూ ఉన్నాను, ఈ విధంగానే మోస్తూ ఉన్నాను. ఈ భారాన్నంతటినీ కూడా నేను బద్దలు పడితేనే, ఈ భారాన్నంతటినీ కూడా నేను ఉతికి ఆడిస్తేనే ఇదిగో మీకు మళ్ళా పునర్జీవ, మీకు మళ్ళా నూతన జీవం అని ఆయన నిరూపించడం కొరకు ఎన్నుకున్నాడు గాడి పిల్లలు. ఏ గుర్రానికి వచ్చారు, ఇంకేం వేరే అర్థాలు, ఇంకేమేమి ఇంకో చింతపైన రావచ్చు కదా అని ఎన్నుకోవడం పరమార్థమైనటువంటి సహోదరి సహోదరు. మన పాపాలన్నింటినీ కూడా రక్షణ చేయడం కొరకు ఆయన ఒక వస్త్రం వల్ల గాడి పిల్లపై వస్తున్నాయి. ఒక వస్త్రం వల్ల ఆయన ఒక బట్ట వల్ల మార్చుకుంటున్నాడు అన్నమాట. గాడిగా మాసిపోయినటువంటి వాడిని తీసుకెళ్ళి ఒక ఉదాహరణ, చాలా ఉదాహరణ ఉన్నాయి, అన్నింటినీ మోసం లేదు, కానీ ఒక ఉదాహరణ, అందరూ మార్చుకున్నటువంటి బట్టలను చాకలి దానిపైన పెట్టి మోసుకెళ్తారు కదా, ఆ ఉదాహరణ తీసుకున్నాం. అలాగే యేసుక్రీస్తు ప్రభువు కూడా మాసిపోయినటువంటి మన బ్రతుకులను, మన పాపములను అన్నింటినీ కూడా ఒక వస్త్రం వల్ల మార్చుకుంటూ తను తాను ఇదిగో గాడిపై వస్తూ ఉన్నాడు. చీకటి అన్నట్టుగానే, ఏంటి చీకటి? పాపము. ఆయన వెలుగుపోతుడు, ఆయనలో చీకటి లేదు. ఆయన దేవుడు, ఆయనకి నొప్పి తెలియదు. ఆయన దేవుడు, ఆయనకి నొప్పి తెలియదు. కానీ ఆ నొప్పిని కూడా భరించడం కోసం శరీరాన్ని ధరించాడు. ఆ నొప్పిని కూడా భరించడం కోసం చెప్పేటటువంటి వాడు కాదు, చేసి చూపించేటటువంటి వాడు. నేను మీ దేవుడును, జీవము కలిగినటువంటి దేవుడును. నా ప్రేమ ఎలా ఉంటుందో, నా కరుణ ఎలా ఉంటుందో నేను చెప్పడమే కాదు, చేసి చూపిస్తానని నిరూపించడానికి కోసం పంపించబడినటువంటి కుమారుడే యేసుక్రీస్తు ప్రభువు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరు, అందుచేతనే ఆయన వెలుగును వీడి చీకటిలోకి వస్తున్నాడు. ఎన్నోసార్లు ఎరుసలేముకి వచ్చాడు కదన్నా, అనుసరి కారణంగా వచ్చాడు కదా, అనుసరి కారణంగానే వచ్చాడు. ఈ ఒక్కసారి మాత్రం ఎందుకు కారణంగా వస్తున్నాడు ఏంటంటే కదా అంటే, ఇదిగో ఎంతవరకు నేను వెలుగును ప్రదర్శించాను, ఎంతవరకు నా తండ్రి యొక్క అద్భుత కార్యాలను ప్రదర్శించాను, ఎంతవరకు దేవాదేవుల శక్తిని ప్రదర్శించాను.
ఈరోజు ప్రత్యేకంగా గాడిపై నాతో నడుచుకుంటూ రావచ్చు. అందుకు ఆయన అంటున్నాడు, మీ పాపముల భారమే, మీ పాపముల భారమే నాకు ఈ యొక్క స్థితిని రప్పించింది. అది మనము పరిశుద్ధ భారం చేసినప్పుడు చెప్తాం, దేవా నా పాపముల భారం వల్ల చింతించినటువంటి యొక్క స్థితిని చూసి నేను చింతించుచున్నాను అంట. కారణం ఇదే, మన పాపములు ఆయన కమ్మేశాయి, మన పాపములు ఆయనను చీకటి వైపులోకి నెట్టేశాయి. ఎందుకంటే మానవ రూపాన్ని దాల్చినటువంటి ఆయన ఈ క్షణం నుండి తన దైవత్వాన్ని వీడుతూ ఉన్నాడు. అంటే దైవత్వం లేదే కాదు, తనలో ఉన్నటువంటి దైవత్వాన్ని ఆయన వినియోగించడం లేదు. ఒక మానవుడు వలె ఎలా బాధపడ్డాలో, ఎలా శ్రమ అనుభవించాలో, ఎలా నలగొట్టబడాలో, ఒక బలి పశువు ఏ విధంగానైతే మరో మాట మాట్లాడకుండా అన్నిటికీ సిద్ధంగా ఉంటుందో అలా తను తాను ఈ రోజు నుండి ప్రదర్శించుకుంటూ ఉన్నాడు. ప్రేమటువంటి సహోదరి సహోదరులు, ఆయనలో శక్తి లేక కాదు, ఆయన వాటన్నిటి కూడా వెంటనే పడవలసి చేయలేక కాదు, ఆయన వచ్చినటువంటి సంకల్పం ఇది తను తాను వ్యక్తికి చేసుకోవడం ఇక్కడ ప్రారంభం అవుతుంది. ప్రేమటువంటి సహోదరి సహోదరులు, కాబట్టి ఈ మూడు మాటల్లో మనకు ప్రభు నేర్పిస్తున్నటువంటి ఏంటంటే, మీ పాపములు నాకు భారంగా ఉన్నాయి, మీ పాపముల వల్ల మీరు శ్రమను పొందుతున్నాను, మీ పాపములను మీరు మోయలేక పడిపోతూ ఉన్నాయి. ఇకనైనా 2-4 జీవితం వద్దు, ఇకనైనా 2-4 జీవితం వద్దు. ఫిట్నెస్ అన్నది అస్థిరమైనటువంటి జీవితం వద్దు, దొంగచాటు మాటలు వద్దు, ఒకే స్థిరత్వం కలిగినటువంటి జీవితాన్ని ఇకనైనా జీవించండి. చీకటి బ్రతుకులను విడిచిపెట్టండి. ఇదిగో నేను మీ యొక్క పాపములన్నింటినీ కూడా ప్రక్షాళన చేయడానికి సిద్ధపడిపోయాను. నా రక్తంతో మిమ్మల్ని ప్రక్షాళిస్తాను, నా రక్తంతో మిమ్మల్ని కలుగుతాను అని ప్రభు ఈ రోజు పలుకుతూ ఉన్నారు. ప్రేమటువంటి సహోదరి సహోదరు, అందుకే మీలో నీ రాజు మీ వద్దకు వచ్చుచున్నాడు అంటే మన కొరకు ప్రాణం ఇచ్చేటటువంటి రాజు, దేశం కొరకు సామ్రాజ్యం కొరకు ప్రాణం ఇచ్చేటటువంటి రాజు కొరకు చాలా అరుదు. అలాంటి రాజుగా వస్తూ ఉన్నాను. ఎవరైతే మనం చంపాలనుకుంటున్నారో వాళ్ళ మధ్యకు వస్తున్నారు, మనం సంపూర్ణంగా సమర్పించుకుంటూ. కాబట్టి మనము నాటి బొమ్మలు పట్టుకొని జై జై నాదాలు చెబుతూ యేసుక్రీస్తు ప్రభువా నీవే నా రాజు, నీవే నా ప్రభు అని చెప్పేటటువంటి వారమా, లేక ఆయనను సిలువ వేయుడు, ఆయన సిలువ వేయుడు, ఆయన సిలువ వేయుడు అని మాట మార్చినటువంటి వారమా? ఎలాంటి జీవితాలను మనము జీవిస్తూ ఉన్నాము? ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. ప్రేమటువంటి సహోదరి సహోదరులు, ఇదిగో ఈ పవిత్ర వారంతా కూడా మన యొక్క ధ్యానం అంతా ఆయన శ్రమపైనే. ఆ శ్రమలు ఇదిగో నా పాపముల భారమే అని మనం ఎప్పుడైతే గుర్తు తెచ్చుకుంటామో అప్పుడు మనం అంగీకరిస్తాం. ఇదిగో దేవా నా పాపముల భారమే నీ స్థితిని రప్పించినది, దేవా నీకే జయము, నీకే వస్తాను అని అప్పుడు మనము చెప్పగలుగుతాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు, కాబట్టి ఆత్మపరిశీలన చేసుకుంటూ ఈ పవిత్ర వారంలో సంపూర్ణంగా నిక్కచ్చిగా నిర్మలమైనటువంటి ఎటువంటి కలంకం లేనటువంటి జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేద్దాం. మన పాపాలన్నింటినీ కూడా ఆయన పైకి సమర్పించడానికి ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైతే ఆయన మన పాపాలను సమర్పిస్తామో అప్పుడు మనము పవిత్రులుగా మారుతాం. అప్పుడు మనం ఇదిగో దేవదీప్యమైనటువంటి వెలుగును పొందుతాం. అదే చీకట్లోకి వెళ్ళాడు ఆయన, చీకట్లోకి వెళ్ళి ఆ చీకటి మధ్యలో కొట్టుకుంటూ వెలుగులో వెలుగు పుత్రుడు వలె వస్తున్నాడు. ఈస్టర్ పండుగ రోజు జరుగుతున్నటువంటిది అదే. చీకట్లోకి వెళ్ళి ఆ చీకట్లో ఉన్నటువంటి వారందరూ ఉతికాడు, చీకట్లో ఉన్నటువంటి వారందరినీ కడిగాడు, ఆ చీకట్లో ఉన్నటువంటి వారందరినీ బాగు చేశాడు, ఆ చీకట్లో ఉన్నటువంటి వారందరినీ ఒక ఆశ పుట్టించాడు. ఇదిగో ఇదిగో సమాజంలో ఉన్నటువంటి మీరందరూ కూడా భయపడకండి, నా రెండవ రాకడలో మీ అందరికీ కూడా వెలుగును చూసేటువంటి అవకాశం లభిస్తుంది అని. కాబట్టి ఆ భాగ్యం మనం కూడా పొందాలంటే ఈరోజు మనము ఇదిగో ఈ ప్రాణికంలో
కోరుకుందాం. ఈ పవిత్ర కాలంలో పవిత్రంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు మనల్ని దీవించుగాక.